ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మే నెలలో తల్లికి వందన పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. జనాభా తగ్గకుండా పిల్లలను ఎక్కువగా కనాలని, భవిష్యత్తుకు ఇది చాలా అవసరం అన్నారు. 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే 20%, పైనుండే 10%. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈరోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఈ సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో కానీ, అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో కానీ చాలామంది ముందుకొచ్చి ఎన్ని పోయారు. కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈరోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈరోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 సార్లు, 20 రెట్లు, 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలామంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల 1వ తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్ళీ ఈరోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈరోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ, లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి, కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ మాదిరిగా ఇచ్చిందే లేదు.
మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది, ఇది కాకుండా రేపే డిఎస్సి పెడుతున్నాం, ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం, కనీసం 2 ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే, ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు, ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి. వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 20